అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన ఊర్ కామేశం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమోయ్, మనందరివి ఓ 4-5 జతల బట్టలు సర్దు, సాయంత్రం మనం ఊరెళ్తున్నాం చెప్పాడు కామేశం వాళ్ళ ఆవిడ కామేశ్వరితో. ఏ ఊరండి ఇంత హఠాత్తుగా? అందరూ బాగున్నారు కదా? ఆందోళన వెలిబుచ్చింది కామేశ్వరి. ఛ, లేదో అపశకనం మాటలు నువ్వును. అందరూ క్షేమం. ఇంక నీ ధర్మ సందేహాలు యక్ష ప్రశ్నలు ఆపి చెప్పింది చెయ్యి. ఆర్డర్ జారీ చేశాడు కామేశం. ఛ, వెర్రిమొహంది. హఠాత్తుగా ఊరెంతున్నాం అనగానే ఎవరికైనా బాగలేదా అన్న సందేహం. నిజమేలే, ఎవరికైనా ప్రాణం మీదకొస్తే తప్ప పెళ్ళై 7 ఏళ్లు కావస్తున్నా తాను ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్లకపోయా. మరి తను మాత్రం ఏం చేస్తాడు? మధ్యతరగతి మానవుడు. పొద్దుకు ముద్దుకు సరిపోతుంది. ఈ మధ్యతరగతి బ్రతుకులింతే. అంతకు మించి సరదా ప్రయాణాలు, జల్సా షికార్లు తమకెలా కుదురుతాయి? అందుకే బాగా ఆలోచించే తను ఓ నిర్ణయం తీసుకున్నాడు. జన్మానికో శివరాత్రి అన్నట్లు తమ చిన్న ముచ్చట తీరుతుంది, పెద్ద ప్రమాదము తప్పుతుంది. తన ప్లాన్కు తనే ఉప్పొంగిపోయాడు. ఏమైనా కామేశం, నీ బుర్ర భూగోళంరా బ్రదర్. ఏదో కాలం కలిసిరాక ఇలా గుమస్తాగా మిగిలిపోయావు కాని తెలివితేటలకేం లోటు? అబ్బా, ఏంటండి ఈ హఠాత్ ప్రయాణమేమిటి? ముఖమలా 1000 క్యాండిల్ బల్బ్లా వెలిగిపోతుందేమిటి? కారణమేమిటి? చెబుతా అన్నాడు కామేశం చిద్విలాసంగా. ఏదడిగినా చెబుతా అంటారే గాని ఏదీ చెప్పరే? కొంపదీసి మనకేమైనా లాటరీ గాని తగిలిందా? అయినా మీకు లాటరీ టికెట్ కొని అలవాటు లేదే. ప్రశ్న సమాధానం తనే చెప్పేసుకుంది కామేశ్వరి. పిచ్చి కాముడు, నోరు తెరిచి ఇది కావాలి అని అడగడం కూడా తెలియని నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను. అందుకే మనం చిన్న ప్లెజర్ ట్రిప్ పెడుతున్నాం. ఎక్కడికి ఏమిటి అనేది మాత్రం సస్పెన్స్. వివరాలు అడక్కు, చెప్పింది చెయ్యి. పిల్లలకటు సెలవులు. నేను ఓ వారం మధ్యలోనే అందుకుంది కామేశ్వరి. పండగ పూట ఇంట్లో ఉండక ఎవరింటికి ఎడతాం? అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అంతా కలిసి తీర్థయాత్రకి వెళ్లారుగా, ఇంకెక్కడికి? ఏదో అనబోతున్న కామేశ్వరి నోరు మూసి దగ్గరగా లాక్కొని, అదే సస్పెన్స్. మనం నలుగురం ఆనందంగా ఎక్కడ గడిపినా అది మనకు పండిగే కదా. సో ఇంక ప్రశ్నలతో వేధించక హ్యాపీగా రెడీ కండి. నేను ఈ రోజు నుంచే వారం రోజులు సెలవు పెట్టేశా. త్వరగా తెమిలితే బజారుకెళ్ళి ప్రయాణానికి కావలసిన సరంజామా కొనుక్కుందాం. ఎప్పుడూ బడ్జెట్ లెక్కలంటూ ఆచితూచి ఖర్చు పెట్టే కామేశం కాస్త భారీగానే ఖర్చు పెట్టాడు బజార్లో. కాస్త చవకలో పిల్లలిద్దరికి బట్టలు. నాకెందుకండి అంటున్నా వినకుండా కామేశ్వరికి ఒక చీర. ఇలా నలుగురు సాయంత్రం అవుతూనే భోజనం కానిచ్చి ఇల్లు తాళం పెట్టి స్టేషన్కు బయలుదేరారు. వైజాగ్ బండి ఎక్కించిన కామేశంతో, ఇప్పుడంత దూరం ఎందుకండి? ఎవరిదైనా ఏదైనా ఫంక్షన్ ఉందా? అయినా మన వాళ్ళెవరూ వైజాగ్లో లేరే? ఆరా తీసింది కామేశ్వరి. అబ్బబ్బా, చెప్పేదాకా వదలవా నువ్వు అంటూ విసుక్కున్నాడు కామేశం. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లటం అంటే ఓ రాత్రంతా రైల్లోనే. పిల్లలు మహా సంతోషపడిపోతున్నారు. కామేశ్వర్కి సరదాగానే ఉంది. ఇదో కొత్త అనుభవం. అయినా ఇలా సరదాల కోసం ఖర్చు పెడితే నెలంతా ఎంత ఇబ్బంది పడాలో తెలిసింది కనుక కొంచెం బెంగగానే ఉంది. కామేశం భీకుష్. అసలు తమ పెళ్ళయ్యాక కామేశం ఇంత హుషారుగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. మొత్తానికి తెల్లారి రైలు వైజాగ్ స్టేషన్ చేరింది. స్టేషన్లో దిగి విశ్రాంతి గదిలో దంత దవనాలు వగైరా కానిచ్చి వెంట తెచ్చుకున్న పులిహోర పెరుగు వేసుకొని తినేశారు. హమ్మయ్య, ఇంక ఎంత లేటైనా పర్వాలేదనుకుంటూ ప్లాట్ఫామ్ మీదకు చేరి ఎదురు చూడసాగాడు కామేశం. పిల్లలు వాళ్ల కబుర్లలో వాళ్ళు పడ్డారు. ఏమిటో ఈ పెద్ద మనిషి, ఎవరికోసం ఎదురు చూస్తున్నారో చెప్పరు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పరు అనుకుంటూ మనసులోనే విసుక్కుంది కామేశ్వరి. అరకు వ్యాలీ వెళ్లే రైల్ అనౌన్స్మెంట్ వింటూనే అలర్ట్ అయిపోయాడు కామేశం. కామేశ్వరి ముఖం చింకి చాటంతయింది. అంటే ఇప్పుడు తమ ప్లెజర్ ట్రిప్ అరకు వ్యాలీ అన్నమాట. ఎంతో సంబరపడిపోయింది. చిన్నపిల్లలా ఆనందపడుతున్న కామేశ్వరిని చూస్తూనే ఉండిపోయాడు కామేశం. తను తీసుకున్న నిర్ణయం సరైనదే అని నోటొక్కసారి అనుకున్నాడు మనసులోనే. రైలు నెమ్మదిగా వచ్చి ఆగింది. కొంచెం రద్దీగానే ఉన్నా ఎలానో నెట్టుకుంటూ ఎక్కి ఓ సీట్లో సర్దుకోగలిగారు కామేశం అండ్ కంపెనీ. అబ్బా, ఎంత మంచివారండి! నాకు అరకు వ్యాలీ చూడాలని ఎప్పటినుంచో కోరిక. అది ఎలాగో తెలిసి మీరు నన్ను ఇలా ఆనందపరచాలని సడన్ గా నాకు చెప్పకుండా ఈ ట్రిప్ పెట్టారు కదూ. మీరు నిజంగా ఎంత మంచివారండి
అంటూ తెగ సంబరపడిపోయింది కామేశ్వరి. తన ఆలోచనల వెనుకున్న పరమార్థం ఏదైనా ఈ ట్రిప్ తనకు, కామేశ్వరికి, పిల్లలకు కూడా ఆనందాన్నివ్వడం. చాలా హాయ్ అనిపించింది కామేశానికి. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా తమ నలుగురికి కలిపి 1000 పైనే ఖర్చవుతుంది. ఎలా అయినా ఇంటి దగ్గరున్న ఇందులో సగమైనా ఖర్చవుతుంది. అలా వాళ్ళకి వీళ్ళకి అప్పనంగా ఇచ్చే బదులు అదేదో తమ ఆనందానికి ఖర్చు పెట్టుకుంటే అదో ఆనందం కదా. ఇది సరదా తీర్చిన దసరా అనుకుందాం. లేకపోతే ఇంటి దగ్గరే ఉంటే దసరా అంటేనే ఠారు పట్టుకుంటుంది. అమ్మో అమ్మో, ఇవి దసరా మామూళ్ళ, రౌడీ మామూళ్ళ. తమ చిన్నప్పుడు ఇచ్చేవారు ఏదో సరదాకి చిన్న చిన్న బహుమతులు, ఏవో 1-2 రూపాయలు. అది కూడా ఇంట్లో పని వాళ్ళకి, రోడ్లు ఊడ్చేవాళ్ళకి. అంతేకాని ఇలా హడలు చచ్చేలా రౌడీ మామూళ్ళ వసూలు చేయడమా? 5-10 కూడా పోయి ఏకంగా 50-100. అది కూడా ఒకళ్ళగా ఇద్దరిక. ఇంట్లో పని మనిషితో మొదలు ఆఫీసులో బంట్రోతుల వరకు. దసరా అంటే మామూళ్ళ జ్వరం వచ్చేస్తోంది. టెలిఫోన్ వాళ్ళని, పోస్ట్ మ్యాన్లకు, ఇంట్లోనూ ఆఫీస్లోనూ, గ్యాస్ వాళ్లకు, మున్సిపాలిటీ పాల వాళ్లకు, రిక్షా వాళ్లకు, ఆఖరికి పిల్లల స్కూల్లో ఆయాలకు, వాచ్మ్యాన్లకు. ఓరి నాయనోయ్, ఇవేం మామూలురా బాబు. చిన్నా చితక మర్చిపోయినా ఇవన్నీ కలుపుకుంటే ఎంత లేదన్నా 500-600 హుష్కాకి. అందుకే ఇంత మాస్టర్ ప్లాన్ వేశాడు. ప్రతి చిన్నదానికి చూసుకుంటూ గీసి గీసి ఖర్చు పెట్టుకున్నా నెలంతా గడవడం కష్టంగానే ఉంటుంది. అయినా ఈ రౌడీ మామూళ్ల బాధ తప్పదు. ఇప్పుడు హాయిగా పండుగ వెళ్లే వరకు అరకులోయ అందచందాలు చూస్తూ హాయిగా గడిపేస్తే సరదాగానూ ఉంటుంది, మామూళ్ల బెడద తప్పుతుంది. అబ్బా, రైల్లోంచి చూస్తుంటే ఎంత బాగుందో సీనరీ. ఇంకా టన్నెల్స్ రాలేదేమిటి? రైలు టన్నెల్స్ లోంచి వెడుతుంది కదా. ఎప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగుంటుందంట. అబ్బా, మీరెంత మంచివారండి. చక్కటి ఆలోచన వచ్చింది. నిజంగా ఈ దసరా మన సరదా తీర్చిన దసరా అంటూ మురిసిపోతున్న కామేశ్వరిని మురిపెంగా చూసుకున్నాడు కామేశం ఆలోచనల నుంచి బయటపడుతూ. కాకా హోటల్లో రూమ్ తీసుకున్నా 1 రోజులకు కలిపి ఇంకో 1000 పైన అయ్యింది లాడ్జింగ్, బోర్డింగ్లకి. మనసులో లెక్కలు వేసుకుంటూనే ఉన్నాడు కామేశం. ఎంత కాదనుకున్నా అలవాటైన ప్రాణం లెక్కలు చూసుకోకుండా ఉండలేడుగా. అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ అయింది. అయితే అయిందిలే, ఎంజాయ్ చేశాంగా. ఇంకో ఖర్చు తగ్గించుకుంటే సరి, సర్దుకునే వరకు. ఇలా సాగుతూనే ఉన్నాయి కామేశం ఆలోచనలు. జాలీ ట్రిప్ అయిపోయింది. తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇంటికి రాగానే, అదేమిటమ్మగారు చెప్పా పెట్టకుండా యాడికెళ్ళిపోయారు? అందరూ బావున్నారు గందా అడిగింది పని మనిషి నర్సమ్మ కామేశ్వరిని. ఏదో అనుకోకుండా వెళ్లాల్సొచ్చిందే, అందరూ బాగానే ఉన్నారు సమాధానం చెప్పింది కామేశ్వరి. అమ్మా, దసరా పండక్కో పాత చీర 50 రూపాయలు ఇప్పించండి, పండుగ నాడే అడుగుదాంలే అని ముందు అడగలేదు. వింటున్న కామేశం గుండె గుబేలు అంది. ఎందుకే, మేం పండుగకు లేం కదా ఇక్కడ. అసలే బోల్డ్ ఖర్చులో ఉండి మళ్ళీ ఇదెక్కడ గొడవరా అనుకుంటూ దాటైపోయింది కామేశ్వరి. భలే వారే అమ్మగారు. లేకపోతే మాత్రం మీ పండుగ మామూళ్ళు మామూళ్లేనమ్మా, అంతా ఇచ్చేశారు. ఊరెళ్ళొచ్చిన పంకజం గారు కూడా నిన్న సందేలే ఇచ్చారు. మీరు ఇప్పుడు ఇయ్యండమ్మా, నర్సమ్మ డిమాండ్ చేసింది. అలాగేలే, సాయంత్రం చూద్దాం అంది కామేశ్వరి. అయ్య బాబోయ్, ఊళ్ళో లేకపోయినా ఈ మామూళ్ళ దెబ్బేమిట్రా నాయనా. మనసు గుళ్ళు మంది కామేశానికి. ఊరుకో నువ్వు మరీను, ఏదో ఇంటి పని మనిషి కనుక తప్పదు, ఇంకెవరికీ అక్కర్లేదు అంతలోనే ఓదార్చింది మనసు. అన్యమనస్కంగానే ఆఫీస్కు బయలుదేరాడు కామేశం. దారిలోనే ఎదురయ్యారు పోస్ట్ మ్యాన్, టెలిఫోన్ వాళ్ళు. ఏంటి సార్, ఎప్పుడొచ్చారు? 4-5 సార్లు వచ్చాం, మీరు లేరు. మా పండగ మామూలంటూ ఆగాడు టెలిఫోన్ లైన్ మ్యాన్ వీరన్న. దసరా వెళ్ళిపోయింది కదయ్యా, ఇప్పుడేం మామూలు అంటూ తప్పించుకోబోయాడు కామేశం. భలే వారే సార్, పండుగ వెళ్ళి ఇంకా 2 రోజులు కూడా కాలేదు. అయినా పాపం సమయానికి ఊరెళ్లాల్సొస్తే మీరు మాత్రం ఏం చేస్తారులేండి. అయినా సార్ అలాంటి వారు కారు, డబ్బులకి చూసుకోడు, వచ్చాకైనా ఇస్తాడ్రా అని నేను మా వాళ్ళకి చెబుతూనే ఉన్నా. కదరా సాంబు అంటూ ప్రక్కవాడిని అడిగేసరికి కామేశం గొంతులో పచ్చి వెలగపడినట్లయింది. ఓర్ని అసాధ్యులారా, ముందరకాళ్లకు బంధం అనుకుంటూ ఏడుపు ముఖంతో జోబులోంచి 10 తీసి ఇవ్వబోయాడు. ఏంటి సార్, ఏదో ధర్మం చేస్తున్నట్లు 10 రూపాయలా? ఓ 100 ఇవ్వండి, మేం 4 సర్దుకోవాలి
అథారిటీగా అడిగాడు వీరన్న. అదైనా మీరు మరీ మరీ ఖర్చులో ఉన్నారు కదా అని. లేకపోతే అసలు ఎవరి దగ్గర 200కు తక్కువ తీసుకునేదే లేదు. 100 ఇస్తే కాని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఉసూరుమంటూ జోబులోంచి ఓ 100 రూపాయలు తీసి వాళ్ళకిచ్చాడు. మరి నా సంగతో అన్నట్లు చూస్తున్న పోస్ట్ మ్యాన్ కి ఓ 50 సమర్పించుకొని నీరసంగా సైకిల్ ఎక్కాడు కామేశం. నిప్పులు కక్కుతున్న ఎండలో చెమటలు కక్కుతూ ఆఫీస్కు చేరాడు కామేశం. నమస్తే కామేశం అన్నా, ఏంది లీవ్లో పోయినావా? అందరూ మంచిగున్నారు కదా? నువ్వు లేక ఆఫీస్కు కలే లేదన్నా. మస్తు చిన్నబోయింది. ఏ ఊరెళ్ళినవేంటి అంత నీరసమైనవు అంటూ ప్రేమ ఒలకపోస్తూ పలకరించిన యాదగిరిని చూడగానే సీను అర్థమైపోయింది కామేశానికి. కామేశం ఏదో అనబోతుండగానే, యాదగిరన్నా, ఇంక మన ఆఫీసులో 4 దిక్కులు కలెక్ట్ చెయ్యాలి అంటూ వచ్చిన సాయిబుని చూడగానే ఒళ్ళు చల్లబడిపోయింది కామేశానికి. అరే సారు జమాయించుండు అంటూ ఏదో అనబోతున్న సాయిబుని, జర ఆగుబే, సార్ని లోనికి రానియవా ఏంద్రా? నే చెప్పలే, సార్ డబ్బులు యాడికి పోవు, వచ్చినాక ఆయనే ఇస్తాడు, పరేషాన్ కావద్దని. విషయం పూర్తిగా అర్థమైన కామేశం గుండె రాయి చేసుకుని జోబులోంచి 100 కాగితం తీసి యాదగిరి చేతిలో పెట్టాడు. మా దొడ్డ సారు, సార్ మంచిగుండాల. సాయిబు దీవించాడు. వస్తామన్నా, బయటికెళ్లాలా అంటూ వెళ్లిపోతున్న ఆ ఇద్దరి వంక వెర్రిగా చూశాడు కామేశం. ఎటూ ఇవ్వడం తప్పదని తెలిసినప్పుడు వాగడం, వాళ్ల చేత వాగించడం ఎందుకు? అందుకే మనసు ఏడుస్తున్నా ఏడుపు మొహంలో కనిపించనీయకుండా వాళ్ల మామూలు వాళ్ళకిచ్చేశాడు. ఇలా దసరాకు ఊళ్ళో లేకుండా పోయినా వాళ్లు జాగ్రత్తగా గుర్తు చేసుకుని మరి వసూలు చేస్తారని ఊహించని కామేశానికి ఇదో పెద్ద దెబ్బ. పాలవాళ్లు, రిక్షావాళ్లు, ఆయాలు ఒకలేమిటి, ఎప్పుడూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఇప్పుడు తనను ప్రత్యేకంగా గుర్తుంచుకొని ప్రేమగా పలకరించి మరీ ముక్కుపిండి మామూలు వసూలు చేసేసరికి కామేశం హతాశుడైపోయాడు. తన మాస్టర్ ప్లాన్ ఖరీదు, ఈ రౌడీ మామూలు ఖరీదు వెరసి చేతిలో చిల్లి గవ్వలేదు కామేశం దగ్గర. తీసుకున్న శాలరీ అడ్వాన్స్ పోను, మిగిలిన జీతం చూసుకుంటే మూర్ఛ వచ్చినంత పనైంది కామేశానికి. ఇంక నెల ఎలా గడపాలి? ఆఫీస్లో యాదగిరి అందరికీ వడ్డీకి అప్పులిస్తాడు. పోనీ ఓ 2000 తీసుకుంటే? అమ్మో, అప్పంటే తగ భయం కామేశానికి. అసలు వడ్డీ కలిపి తన జీతం మొత్తం మింగేస్తాయి. వద్దు, ఏది ఏమైనా ఎన్ని అవసరాలొచ్చినా అప్పు మాత్రం చెయ్యకూడదని తన సిద్ధాంతం గుర్తొచ్చి దానిమీద నిలబడాలనుకున్నాడు కామేశం. ఏం చెయ్యాలా తోచక చేతులు నలుపుకుంటున్నా కామేశం కంటికి చేతికున్న ఉంగరం కనబడింది. నీకు నేనున్నాను అంటూ తనకున్న ఒకే ఒక్క ఆభరణం. అది తన పెళ్లిలో మామగారు పెట్టింది. చాలాసేపు మనసొప్పలేదు కామేశానికి. కాని ఏం చేయడం? ఇంటికి అవసరమైన సరుకులు, 4 రోజుల్లో కట్టాల్సిన పిల్లల స్కూల్ ఫీజులు, గడపాల్సిన 30 రోజులు అన్నీ కలిపి కామేశం మనసు గొంతు నొక్కేశాయి. ఉంగరం తాకట్టు పెట్టినా అసలు వడ్డీ కలిసి పాపంలా పెరగటం తప్ప తను వెంటనే తీర్చలేడు. అందుకే బాగా ఆలోచించిన మీదట ఉంగరం బంగారం షాపుకి, ఓ 2000 కామేశం జోబులోకి మారాయి. ఆ రాత్రి భోజనం దగ్గర చేతికి ఉంగరం లేకపోవడం గమనించింది కామేశ్వరి. ఉంగరం ఏదండి? ఆదుర్దాగా అడిగింది. అమ్మేశానని నిజం చెప్పి ఆమెని బాధ పెట్టే కంటే పోయిందని అబద్ధం చెప్పడం మంచిదని ముందే నిర్ణయించుకున్న కామేశం, ఏమిటో కాముడు, ఈ మధ్య అది కొంచెం లూజ్ అయింది. ఎప్పటికప్పుడు తీసేద్దాం అనుకుంటూనే అశ్రద్ధ చేశాను. పొద్దుట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా చూసుకున్నా, చేతికే ఉంది. మరి దారిలో ఎక్కడ జారిపోయిందో ఎంత వెతికినా దొరకలేదు. అది మన పెళ్లిలో మీ వాళ్ళు పెట్టింది అంటూ తెగ ఫీల్ అయిపోయాడు కామేశం. అది ఏమై ఉంటుందో? అప్పు చేయడం ఇష్టం పడని కామేశం తన జాలీ ట్రిప్ డబ్బులు ఎలా సర్ది ఉంటాడో అర్థమైన కామేశ్వరి మరి ఆ విషయం మాట్లాడలేదు. తనకు విషయం అర్థమైందని తెలిస్తే ఎక్కడ కామేశం బాధపడతాడో, నొచ్చుకుంటాడో అనుకొని. పోనీలేండి, బాధపడకండి, అది మనకింతవరకే ప్రాప్తం అంటూ ఓదార్చింది. బాగానే ఉంది, సరదా తీర్చిన దసరా అనుకుంటూ భారంగా నిట్టూర్చారు ఇద్దరు. అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లయింది కామేశం పని. పాపం, పూర్ కామేశం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.